శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం. ఈ 2024 సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య. ఇక ఈ శ్రావణ అమావాస్య తర్వాత తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో మీకు రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో తెలిస్తే గనక మీకుండే జల్లు అంటుంది. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ శ్రావణ అమావాస్య తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో వారి నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వారు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా తులారాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారు బంధాలు అనుబంధాలను ఎక్కువగా ఇష్టపడతారు. క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ స్వభావం కారణంగానే ఎంతో మంచి స్నేహితులను ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఇక తమ బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలని, వారి సానుభూతి పొందాలని ఎప్పుడూ కూడా ఆశపడరు. వీరు తమ బాధను మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా ఈ తులారాశి వారికి ఎక్కువగా విరోధాలు వస్తూ ఉంటాయి. విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటారు. ఇక తులారాశి వారు ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో వీరి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. అంటే ముఖ్యంగా తులారాశికి చెందిన వారు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైనా, లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్న వారు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ని పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. ఆ విధంగా మీరు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్నిసార్లు వారు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసేవారు కావచ్చు, వారితో మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో కనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు వ్యాపారాలు చేసే వారి ఇంట్లోనే వర్కర్లను ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి వారు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు షేర్ చేసుకోకండి. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎటువంటిది, వారు మీపైన ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా లేక మీ చెడును కోరుకుంటున్నారా, ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు, లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది. ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పని చేయడం అవసరమైతే వారి ముందు మీ పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడవద్దు. అంటే వారు ఏ పని నిమిత్తం అయితే మీ ఇంటికి వచ్చారో ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని దూరంగా ఉంచడమే మంచిది. ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు, విలువైన వస్తువుల విషయంలో కావచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు, మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల గురించి వారితో కానీ వారి ముందు కానీ చర్చించకూడదు. మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇక చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో వారి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు, ఇక వారి ద్వారా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా. అయితే తులారాశి వారు ఈ అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్టయితే తులారాశి వారికి మరింత మేలు చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.